నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం సమీపంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహిళలతో సమావేశమయ్యేందుకు గూడూరు పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చిల్లకూరు మండల పరిధిలోని వరగలి క్రాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మరియు స్థానిక నాయకులు నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాలని అందజేశారు. వస్తున్నా కూడా మీకు బయట వాటర్ బాటిల్ కూడా తీసుకో షామైన కదా బయట చాలా వేలు చెప్పండి నేను చంద్రబాబు జాయిన్ రానిచ్చకూడదు. మీరు ఎందుకు వచ్చారో తెలియట్లే. ఎవరిని రానివద్దన్నారు. ఇంత పెద్ద కాగితం ఇస్తారు మన
నేను తీసుకుంటాను సెల్ఫీ చేస్తున్నా వీడియో చేస్తున్నా ఆడ అసలు మీ కెమెరాలు అడ్డం పడుతుంది సరే సరదాగా ఫోటో వేసాను అది వెళ్ళదు బాబా వీడియో ఎండకు రావా కళ్ళు ఒకటి ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే జై బాబు గారు జై బాబు గారు జై బాబు గారు వినయ్ వినయ్ అక్క పిల్లడం ఆగండి బాబు అయిపోయింది కదా మీది అయిపోయింది ఆగండి హ్యాపీ బర్త్డే. పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం సమీపంలో నారా చంద్రబాబు నాయుడు మహిళలతో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం సమీపంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహిళలతో నిర్వహించిన సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు 74వ పుట్టినరోజు సందర్భంగా మహిళల సమక్షంలో నారా చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి నాయకులకు పంపిణీ చేశారు. మహిళల సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మహిళల పక్షపాతి అని పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్రంలో మహిళలకు సమాన ఆస్తి హక్కు స్వర్గీయ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళలు ఆర్థిక అభివృద్ధి ముఖ్యంగా చెప్పాలంటే అమరావతి రూపకర్త నిజంగా నాయకుడు అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఆయన ఇంటి వీరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఆయన విజన్లో మనమందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే నేను చాలా చెప్పడం జరిగింది. మా ముఖ్యంగా నేనేంటంటే చెప్పేది మా తెలుగుదేశం హయాంలోనే మా రోడ్లు కాలువలు రైట్లు పడ్డాయమ్మా. ఆ తర్వాత 5 సంవత్సరాలు
ఏంటమ్మా ఆడబిడ్డలు బాగున్నారా? మా పిల్లల కోర్స్ చూస్తున్నాం. అందరూ స్టూడెంట్స్ కూడా వచ్చారు. మీ ఉత్సాహం చూస్తున్నా. నా జీవితంలో చాలా సార్లు మీతో మాట్లాడాను, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీ మధ్యలో మీ మధ్యలో నేను నా జన్మదినాన్ని జరుపుకోవడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. నేను రాజకీయాల్లో 45 ఏళ్ళు ఉన్నాను. అయినా కూడా ప్రతి ఒక్కరు అభిమానిస్తారు. మీ గుండెల్లో స్థానం కావాలని కోరుకున్నాను తప్ప ఇలాంటి వేడుకలు కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఈరోజు మన గూడూరు తిరుపతి పార్లమెంట్లో రేపు జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ని ఎంపీగా, అదే మరిగా మన ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిపించమని కోరడానికి వచ్చాను. ఆ సందర్భంగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ప్రత్యేకంగా మా ఆడబిడ్డలతో ఆడపడుచులతో కొంత సమయం గడపాలి. నేను ఏం చేయబోతున్నానో ఒకసారి మీకు చెప్పాలి. ఏం చేశారో కూడా ఒకసారి మీకు గుర్తు చేయాలి. నేను ఒక విషయం చెప్తున్నాను. నేను ఈ 6 మంది రాజకీయ నాయకులు ఉంటే ఇప్పుడే వరప్రసాద్ చెప్పినట్టు ఇక్కడ సిలికాన్ ఉంది, ఎట్ట దోచుకోవాలని ఆలోచిస్తారు. స్వర్ణముఖి రివర్ ఉంది, అందులో ఇసుక ఏ విధంగా దోచుకుని తద్వారా డబ్బులు ఏ విధంగా సంపాదించాలని ఆలోచిస్తారు. నేను ఆలోచించింది సిలికాన్ ఇక్కడ ఉండాలి, దాన్ని మళ్ళీ మీ ప్రయోజనాల కోసం ఇండస్ట్రీ రావాలి, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి మాత్రమే కూడా ఆలోచించాను. స్వర్ణముఖి నదిలో చూస్తే ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెంచి ఎవ్వరు కూడా ఇసుక దోపిడీ చేయకుండా చేయాలని రాత్రి కూడా ఆలోచించాను. టెక్నాలజీకి నాంది పలికాను. అది ఈరోజు నాలెడ్జ్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ అయ్యే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో నా కోరిక ఒకటి, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పేదరికం లేకుండా అందరూ కూడా పేదరికం లేని రాష్ట్రం వచ్చే విధంగా చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్న ఆడబిడ్డలందరినీ 5 సంవత్సరాలు ఏం పేరు పెట్టాలో నాకైతే అర్థం కాలేదు. జే గన్ రెడ్డి పేరు పెడదామా? ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డి కాదు, జే గన్ రెడ్డి, మోసపు రెడ్డి. అందరినీ మోసం చేసి అతను ఒక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేర్పించారు రూపాయి మీరు కానీ పొదుపు చేస్తే నేను రూపాయి రుణాలు పంపించాను. అది కార్పస్ తయారు చేశాను. పసుపు కుంకుమ ద్వారా 10,000 రూపాయలు ఒక మహిళకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వడ్డీ కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చి నీకందరికీ లోన్స్ ఇప్పించి నీ ద్వారా డబ్బులు సంపాదించి నీ కుటుంబానికి ఆర్థిక మంత్రిగా ఉండేదిగా నీ పెద్దగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా ఆలోచించండి. ఇలాంటి 1-2 కాదు, నేను చాలా కార్యక్రమాలు శ్రీకారం చుట్టాను. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే రేపు రాబోయే రోజుల్లో రిజర్వేషన్ కూడా వస్తాయి. ఎమ్మెల్యేలుగా 29 గంటలు వస్తాయి. అప్పుడు దేశంలో ఒకే ఎన్నిక, అంటే ఎమ్మెల్యే ఎంపీలు అన్నీ ఒకేసారి జరుగుతాయి. అప్పుడైతే ఆడబిడ్డలు కూడా
రిజర్వేషన్లు అమలవుతాయి. అది చేసే పార్టీ ఎన్డీఏ. ఆ డాక్రా సంఘాలు లేకపోతే ఈరోజు ఆడబిడ్డలకింత చైతన్యం వచ్చేది కదవునా కాదని అడుగుతున్నా. నేను ఇప్పుడు ఒక పని చెప్పాను, ఇది నా అచీవ్మెంట్. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేశావు? 10 రూపాయలు ఇచ్చావు, 100 రూపాయలు దోచుకున్నావు. కరెంటు రేటు పెరిగిందా లేదమ్మా మీకు? అదే మరి గ్యాస్ పెరిగిందా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? మద్యం ధరలు పెరిగాయా లేదా? ఆఫీసు రేట్లు పెరిగాయా లేదా? అన్ని ప్రీమియం పెరిగాయా లేదా? నీకు ఇచ్చేదానికంటే దోచుకునేది ఎక్కువ ఉండాలి లేదా అని అడుగుతున్నా. మీరు ఒక అసమర్థ ముఖ్యమంత్రి. నేను బటన్ నొక్కానంటాడు, నువ్వు బటన్ నొక్కావు, బటన్ బొక్కావు కూడా. బటన్ నొక్కితే ఏంటి ఇచ్చావు? బటన్ నొక్కి నువ్వు బొక్కేంత, దోచుకునేంత, దొబ్బేసినంత సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరగా ఇక్కడే సిలిక మొత్తం పోయింది. ఇంకా ఒక సెంట్ ఇచ్చాడు, అగ్గిపెట్టి లాంటి ఇల్లు తయారు చేశాడు. ఇంట్లో కనీసం పడుకోవడానికి అవకాశం లేదు. అలాంటి ఇల్లు కూడా ఇప్పుడు ఏదైనా ఊళ్ళు కట్టాలన్నాడు. నువ్వు కట్టింది ఊళ్ళు కాదు, గూళ్ళు కట్టావు. పిచ్చుక గూళ్ళు ఎట్లయితే కట్టాయో అలాంటి గూళ్ళు కట్టావు తప్ప ఇల్లు కట్టాడమ్మా అని మొదలవుతున్నా. నేను కట్టాను పేదవాళ్ళకు అవసరాలు, వెడల్పోయిన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తాగు నీరు, కరెంటు, అక్కడ కమ్యూనిటీ భవనాలు అన్నీ కట్టి మీ ఇంటి యొక్క ఆస్తి విలువ పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇతను వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఆ ఇల్లు కూడా నేను క్యాన్సిల్ చేయను, అవి కూడా అక్కడే కట్టిస్తాను మీరు కోరుకుంటే. అదే సమయంలో 2 సెంట్ల భూమి ఇచ్చి నీకు మంచి ఇల్లు కట్టించే బాధ్యత 5 సంవత్సరాలు అందరికీ ఇంటి జాగా ఇచ్చే బాధ్యత నా దగ్గర ఒక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇది కూడా చేస్తాను. హామీ ఇస్తున్నాను. డిఎస్సి, మెగా డిఎస్సి నేను ముఖ్యమంత్రి వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సికి పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. జాబ్ క్యాలెండర్ ఇస్తాం, పెట్టుబడులు చేస్తాం, ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. చదువుకున్న పిల్లలు మీరు అమ్మా నాన్నపై ఆధారపడే పరిస్థితి లేదు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తాం. మీ అందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ప్రోత్సహిస్తాం. మీ ఇంటి దగ్గర కూర్చోండి, మీరు అమెరికాలో ఉండే కంపెనీని ఇంటి దగ్గర తీసుకొచ్చే బాధ్యత మాది. మీకు కావలసిన నైపుణ్యాన్ని ట్రైన్ చేసే బాధ్యత ఎక్కడికో పోకరా గూడూరులో చేసే అవకాశం కల్పిస్తారని మీ అందరికీ ఆనందిస్తున్నాను. దీని ద్వారా మీరందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా ఉండే పరిస్థితి వస్తుంది. తెలుగు జాతి పిల్లల్ని ప్రపంచానికి అనుసంధానం చేసే బాధ్యత నాది. మేము చేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇవి చేస్తూ అన్నదాతలు ఆదుకుంటారు. ఇక్కడుండే ఆడబిడ్డ కూడా రైతు ఆడబిడ్డలు ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు, కౌలు రైతులు ఉన్నారు. అందుకే కౌలు రైతులు ఆదుకుంటాం, రైతు కూలీలు ఆదుకుంటాం. రైతు కూలీలకు ప్రత్యేకమైన కార్పొరేషన్ పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇప్పుడే ఈ యొక్క గూడూరు, నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారు. మీ కోరిక తీరుస్తాను. తప్పకుండా మన ప్రభుత్వం వస్తానే గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే బాధ్యత నాది. నాకు అనుమానం అవసరం లేదు. బాలాజీ జిల్లా ఉంటుంది, గూడూరు నెల్లూరు జిల్లాలో ఉంటుంది. ఇది చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ కూడా
ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది తమ ఓటు హక్కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునేందుకు ఈ నెల 22వ తేదీలోపు ఆయా మండల తహసీల్దార్ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోవాలని గూడూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించిందని తెలిపారు. ఈ నెల 5 మరియు 6 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ఉంటుందని, పోలింగ్ కేంద్రాల వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, గూడూరు తహసీల్దార్ కరుణకుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మన ఎంపీడీఓ గారికి, మన తహసీల్దార్ ప్రెస్ నోట్ కూడా మీరు అందరికీ కూడా ప్రెస్ కూడా ఇస్తున్నారు. గతంలో మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ బ్యాలెట్ పేపర్ని మనం పంపిస్తున్నాం, పోస్ట్ చేస్తున్నాం. కానీ ఈ ఎలక్షన్స్కి మనం పోస్ట్ చేయము. మనకు 1/11/2023 ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము మనకు వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ని పోస్ట్ ద్వారా కాకుండా నేరుగా వారు పనిచేస్తున్న మండలాల్లోనే బ్యాలెట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్యాలెట్ పేపర్ని వాళ్ళు 5/5/2024 తేదీ మనము పోలింగ్ స్టేషన్స్ అంటే ఒక కాలేజ్, ఒక ప్రభుత్వ కళాశాలలో లేదా ప్రభుత్వ పాఠశాలలో మేము పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసి ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలి, అక్కడ పీఓస్ని, ఏపీఓస్ని, తర్వాత పొలిటికల్ పార్టీస్కి ఇంటిమేట్ చేయడము, తర్వాత పొలిటికల్ పార్టీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సమక్షంలో, వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ల సమక్షంలో మనకు వీడియోగ్రఫీ చేస్తూ ఇక్కడ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేస్తూ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ దెబ్బతినకుండా మనకు పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి మన గూడూరు నియోజకవర్గంలో ఉన్న అందరూ ఉద్యోగస్తులు ఎవరైతే ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, పీఓలు కానీ, ఏపీఓలు కానీ, ఓపీఓలు కానీ, మైక్రో అబ్జర్వర్స్ కానీ, సెక్టర్ ఆఫీసర్స్ కానీ, ఆ తర్వాత అన్ని టీమ్స్లో ఉన్న అధికారులందరూ కూడా 22వ తేదీ లోపల ఏప్రిల్ 22/4/2024 లోపల కన్సర్న్ వాళ్ళకి ఎక్కడ ఓటు హక్కు ఉందో ఆ మండల తహసీల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన ఫామ్ 12 సమర్పించవలసిందిగా కోరుతున్నాము. తిరుపతి జిల్లా గూడూరు 1వ పట్టణ పరిధిలోని పొట్టి శ్రీరాములు పార్కు సమీపంలో శనివారం ఉదయం త్రాగునీటి సరఫరా పైప్లైన్ పగిలిపోవడంతో త్రాగునీరు వృధాగా పోతుంది. మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి త్రాగునీరు వృధాగా పోకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అసలే వేసవికాలం గూడూరు పట్టణ ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. గడిచిన 30 రోజులుగా తాగునీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గూడూరు 1వ పట్టణ పరిధిలోని పొట్టి శ్రీరాములు పార్క్ వద్ద త్రాగునీటి సరఫరా పైప్లైన్ పగిలిపై త్రాగునీరు వృధాగా పోతున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున అధికారులు తక్షణమే పైప్లైన్ మరమ్మతులు చేయించి త్రాగునీరు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.